వెల్కమ్ టు మై ఛానల్ కేడి ఇన్స్పైర్. ఈరోజు 8th క్లాస్ హిస్టరీ నుండి 9th లెసన్ భారత జాతీయ ఉద్యమం బీట్స్ తెలుసుకుందాం. భారతీయులు ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించే ఆయుధాల చట్టం ఆమోదించబడ్డ సంవత్సరం ఆన్సర్ 1878. నెక్స్ట్, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ 1878. 1883 ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్లు ఈ బిల్లుని ఆన్సర్ వ్యతిరేకించారు. మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఆన్సర్ 72. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రాసింది ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అని పలికింది ఎవరు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. 1905లో బెంగాల్ విభజన జరిగిన నాటి వైస్రాయ్ ఆన్సర్ లార్డ్ కర్జన్. కేసరి అనేది ఏ భాషా వార్తాపత్రిక? ఆన్సర్ మరాఠీ. నెక్స్ట్, ఏ సంవత్సరం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది? ఆన్సర్ 1907. 1895లో నాటల్ కాంగ్రెస్ని స్థాపించిన వ్యక్తి? ఆన్సర్ మహాత్మా గాంధీ. 1895లో భారతీయులతో కలిసి మోతీలాల్ నెహ్రూ జాతి వివక్షతకు వ్యతిరేకంగా నాటల్ కాంగ్రెస్ని స్థాపించాడు. 36 సంవత్సరాల వయసులో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆన్సర్ రెండూ సరికావు. 1895లో భారతీయులతో కలిసి మహాత్మా గాంధీ జాతి వివక్షతకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో నాటల్ కాంగ్రెస్ని స్థాపించాడు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చేసరికి గాంధీజీ వయసు 46 సంవత్సరాలు. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఇచ్చే బిరుదు నైట్హుడ్. ప్రజాసేవ లేదా వ్యక్తిగతంగా అసాధారణ కార్యాలు సాధించిన వారికి బ్రిటిష్ రాణి ఇచ్చే బిరుదు నైట్హుడ్. సరి అయినది, ఏ సరికాదు. ఏప్రిల్ 13, 1919 రోజున అమృత్సర్లో సర్ జనరల్ డయర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతం తెలుసుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదుని త్యజించాడు. ఏప్రిల్ 18, 1918 రోజున అమృత్సర్లో సర్ జనరల్ డయర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతం తెలుసుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదుని త్యజించాడు. సరి అయినది, సరికాదు. బెంగాల్లో మత కార్యక్రమాలను నిర్వహించే సిక్కు మత పెద్దలని మహంతులు అంటారు. గురుద్వారాలలో మత కార్యక్రమాలు నిర్వహించే సిక్కు మత పెద్దలని మహంతులు అంటారు. ఆన్సర్ సరైనది, కాదు. 1929లో జరిగిన వార్షిక కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడింది. 1929లో జరిగిన వార్షిక కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడింది. ఆ సమావేశంలో అధ్యక్షునిగా వ్యవహరించింది జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. సాండర్స్ అనే పోలీస్ అధికారి 1928 డిసెంబర్ 17న హత్యగావింపబడ్డాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు మార్చి 23, 1931లో ఉరితీయబడ్డారు. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడ్డ కాంగ్రెస్ సమావేశం 1929. పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీజీ. పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడ్డ కాంగ్రెస్ సమావేశం 1917. పూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ సరైనవి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఏ. హెచ్ఎస్ ఆర్యను 1928లో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల వద్ద ప్రారంభించారు. బి. లాలా లజపతి రాయ్పై లాఠీ చార్జీ చేసిన ఆయన మరణానికి కారణమైన సాండర్స్ అనే పోలీస్ అధికారిని 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు హత్య చేశారు. సి. 1929 ఏప్రిల్ 8 సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్, బీకే ఒక బాంబు విసిరారు. డి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు మార్చి 23, 1929న ఉరితీయబడ్డారు. ఆన్సర్ ఏ, బి, సి సరైనవి. క్రింది వాటిని సరిగా జతపరచండి. 1. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ మరణకాండ, బెంగాల్ విభజన. ఆప్షన్స్ 1905, 1919 ఏప్రిల్ 13, 1919 మార్చి 1930, ఆగస్టు 1942. క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఉప్పు సత్యాగ్రహం మార్చ్ 1930, రౌలత్ చట్టం 1919, జలియన్ వాలాబాగ్ మరణకాండ 1919 ఏప్రిల్ 13, బెంగాల్ విభజన 1905. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.